మనకి బాగా క్లోజ్ గా ఉంటున్న ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు వేరొకరి దగ్గర అప్పు తీసుకుంటున్నప్పుడు షూరిటీ కోసమని మిమ్మల్ని చెక్ బుక్ పైన సంతకం పెట్టి ఒకటి రెండు చెక్లు అడుగుతారు. ఫ్రెండ్ అడుగుతున్నది ఏంటి, నా బ్యాంక్ లో డబ్బులు కాదు, నా దగ్గర ఖాళీగా పడున్న చెక్ మీద సంతకమే కదా అని సరదాగా సంతకం పెట్టిచ్చేస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 సెక్షన్ 138 ప్రకారం మీ చెక్ బౌన్స్ అయితే అది ఏ కారణంగా అయినా అవనివ్వండి, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ మీరు ఆల్రెడీ ముందుగా క్లోజ్ చేస్తున్న చెక్ బౌన్స్ అయిన 30 డేస్ లోపు మీకు లీగల్ నోటీస్ ని పంపించి తర్వాత మీపై కోర్టులో కేసు వేసి ఆ చెక్ పై ఎంతైతే డబ్బులు రాశారో దానికి డబల్ ద అమౌంట్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసే రైట్ ని, దీనికి తోడు ఆ కోర్టుకి జరిగిన ఖర్చులు, దానికి వడ్డీ, వీటన్నిటిని రికవర్ చేసే ఒక అధికారం మీరు ఎవరికైతే ఆ చెక్ రాసిచ్చుంటారో వాళ్ళకి కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇన్ బిట్వీన్ మీ మీద చీటింగ్ కేసు కూడా సెక్షన్ 420 ప్రకారం పెట్టే అధికారం కూడా ఆ పర్సన్ కి ఉంటుంది. చెక్ పైన సంతకం, బాండ్ పేపర్ పైన సంతకం రెండు ఒకటే. అండ్ ఇది కూడా గుర్తుంచుకోండి, పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నారు అనుకోండి, వాటిపై మీరు ఏ డేట్ అయితే వేసిస్తుంటారో దానికి 3 నెలలు మాత్రమే వాల్యూ ఉంటుంది. మీరు వేసిన డేట్ కి 3 నెలల తర్వాత ఆ చెక్స్ తమ వాల్యూని కోల్పోతాయి. కాబట్టి ఫ్యూచర్ డేట్ తో చెక్ తీసుకుంటున్న వాళ్ళు 3 నెలలకి పైబడి ఆ చెక్స్ ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల యూజ్ లేదన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చెక్ బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి.